ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అధిగమించి తప్పనిసరిగా ఇచ్చిన హామీని ఇస్తాను అమ్మా. అమ్మా అమలు చేస్తామమ్మా. ఎందుకు చేయమ్మా? పెన్షన్ పెంచామా లేదా? ఒక్క నిమిషం వినమ్మా, ఒక్క నిమిషం తల్లి. పెన్షన్ పెరిగిందా లేదా చెప్పు తల్లి. ఒక్క నిమిషం. ఊర్లో పెన్షన్ పెంచినామా లేదా? భారతదేశంలోని ఏ రాష్ట్రంలో 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లే. ఏ రాష్ట్రంలో వికలాంగులకి 6,000 రూపాయలు ఇవ్వట్లేదు. మనం ఇస్తున్నాం. ఉచితంగా గ్యాస్ పెట్టినాం. అన్న క్యాంటీన్ కూడా ప్రారంభించినాం. ఇప్పుడు రోడ్లు కూడా గుంటలు పూడ్చే కార్యక్రమం మొదలు పెట్టినాం. మీరు చూసే రోడ్లు ఎంత దారుణంగా ఉండేదో. ఇట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం. మిగతా కార్యక్రమాలు కూడా చేస్తాం. తల్లి కంగారు చేయకుండా పోయాం. టైం పడుతుంది చేపిస్తాను. ఉన్న పెన్షన్లు ముందల ఆర్థికంగా 100 సమకూర్చాలి. ఏంటంటే దేని గురించి అమ్మా ఇది? పెన్షన్ ఎన్ని మీరు ఉంచుకోలేదు. ఇది నాకు ఒరిజినల్ నేను ఫోన్ నెంబర్ లేస్తాను. మీరు ఫోన్ నెంబర్ రాసి అమ్మా. మావాడు తీసుకుంటాం. రాసి గారికి ఇవ్వండి, నేను చెప్పిస్తాను. ఓకేనమ్మా, వెళ్ళొస్తాను. ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అధిగమించి తప్పనిసరిగా ఇచ్చిన హామీని ఇస్తాను అమ్మా. అమ్మా అమలు చేస్తామమ్మా. ఎందుకు చేయమ్మా? పెన్షన్ పెంచామా లేదా? ఒక్క నిమిషం వినమ్మా, ఒక్క నిమిషం తల్లి. పెన్షన్ పెరిగిందా లేదా చెప్పు తల్లి. ఒక్క నిమిషం. ఊర్లో పెన్షన్ పెంచినామా లేదా? భారతదేశంలోని ఏ రాష్ట్రంలో 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లే. ఏ రాష్ట్రంలో వికలాంగులకి 6,000 రూపాయలు ఇవ్వట్లేదు. మనం ఇస్తున్నాం. ఉచితంగా గ్యాస్ పెట్టినాం. అన్న క్యాంటీన్ కూడా ప్రారంభించినాం. ఇప్పుడు రోడ్లు కూడా గుంటలు పూడ్చే కార్యక్రమం మొదలు పెట్టినాం. మీరు చూసే రోడ్లు ఎంత దారుణంగా ఉండేదో. ఇట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం. మిగతా కార్యక్రమాలు కూడా చేస్తాం. తల్లి కంగారు చేయకుండా పోయాం. టైం పడుతుంది చేపిస్తాను. ఉన్న పెన్షన్లు ముందల ఆర్థికంగా 100 సమకూర్చాలి. ఏంటంటే దేని గురించి అమ్మా ఇది? పెన్షన్ ఎన్ని మీరు ఉంచుకోలేదు. ఇది నాకు ఒరిజినల్ ఒక్క నిమిషం. నేను ఫోన్ నెంబర్ లేస్తాను. మీరు ఫోన్ నెంబర్ రాసి అమ్మా. మావాడు తీసుకుంటాం. రాసి గారికి ఇవ్వండి, నేను చెప్పిస్తాను. ఓకేనమ్మా, వెళ్ళొస్తాను.